సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. సదస్సులందరికీ నా నమస్సులు. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లక్ష్మీనారాయణ గారు, సాహితీ లక్ష్మీనారాయణ గారు 29 సంవత్సరాలు బట్టి ఈ సంస్థని నడిపిస్తున్నారు. వారు ఒక రకంగా చెప్పాల్సి వస్తే అఖండులు. చాలా కష్టం అండి ఒక కార్యక్రమాలు చేయడం. ఇంట్లో ఏదో చిన్న పుట్టినరోజు ఫంక్షన్ లాంటిది చేసుకోవడమే మన అందరికీ తెలుసును. చాలా కష్టం. ఒకదానికి సమకూరం. అలాంటిది ఇంతమంది హేమాహేమీల్ని పిలిచి అవన్నీ చేయడం అంటే ఇవి ఒకటా రెండా? ఇలాంటి కార్యక్రమాలు 29 ఏళ్ల బట్టి, సంవత్సరానికి ఒకటి కాదు కదా, ఎన్నో చేస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు చెయ్యాలంటే కొంప ఉన్నదని మరచిపో. మా గజల్ శ్రీనివాసు ఆయన చూడకుండా పాడతాడండి. అపారమైన ధారణ చేస్తాడు. నా గజల్సే కాదు, నారాయణ రెడ్డి గారి గజల్సు పెద్దలు, అట్లాగే రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారి గజల్సు, పెన్నవారి గజల్సు మొత్తం పాడతాడు. పాడడంలో మధ్యలో మీ అందరికీ తెలుసు కదా, ఆయన వినే ఉంటారు ఆయన కార్యక్రమం. మధ్యలో ఎంతో మాట్లాడతాడు, పరకాయ ప్రవేశం చేస్తాడు. ప్రతి అక్షరంలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. నాకు అంతగా కొంత కూడా సంగీతం రాదు. అతను ప్రతిదానికి కూడా చరణానికి అంటే ఈ షేర్ అంటారు, ఈ షేర్కి కూడా రాగాలు మారుస్తూ ఉంటాడు. సరే, తాళాలు కంజీరాలు అవన్నీ మామూలే. నాకంత రాదు. లక్ష్మీనారాయణ గారు అడిగారు కాబట్టి, అంటే వారు ఆదేశించారు కాబట్టి అడగడం కాదు. నా గజల్స్ ఒక కార్యక్రమంలో పాడడం ఇదే మొదటిసారి. నేను ఎప్పుడు అంటే నేను పద్యాలే పద్యాలు రాస్తానంటే గొప్పగా ఏమీ రాయలేను. అలాంటి రామలింగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు గొప్పగా రాస్తారు, కానీ రాస్తాం. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు చాలా బాగా రాస్తారు గజల్స్. ఆయన మాట అన్నారు నాతోటి, 50 పద్యాలు రాయడం చాలా తేలిక, చాలా గొప్ప పద్యాలు 50 పద్యాలు రాయడం చాలా తేలిక, ఒక గజల్ రాయడం చాలా కష్టం. గజల్ పూర్తిగా కాదు, ఒక 2 షేర్లు రాయడం కూడా చాలా కష్టం అన్నారు. కారణం ఏంటంటే గజల్లో వచ్చిన పెద్ద బాధ ఒక్క అక్షరం కూడా వృధాగా పడకూడదండి. ఒక్క అక్షరం వృధాగా పడిందా పోయినట్టే లెక్క. ఇంకా రదీఫ్లు, కాఫియాలు అవన్నీ మామూలు. అంటే ఆ నియమాలన్నీ, ఆ ఛందో నియమాలు ఇవన్నీ చాలా కష్టమైనటువంటి. అంటే పద్యాల్లో లేవా అంటే పద్య వైభవం ఉంది, పద్యాల్లోనూ ఉంది వైభవం. కానీ ఎక్కడైనా 1-2 అక్షరాలు, 1-2 పదాలు కూడా కావాలని వేసుకోవచ్చు. గజల్లో ఆ పప్పులు ఉడకవు. మన మాటలో చెప్పాలంటే చాలా కష్టం అన్నమాట. అక్కడికే వస్తుంది బాధ, పెద్ద బాధ. సరే, ఈ కాఫియాలు వాటి మీద ఉపన్యాసాల కంటే ఇప్పటికే కొంత కాలం అతీతమైంది. చెప్పేది ఏంటంటే అతను బాగా బట్టి పడతాడు, చాలా తన్మయం పొంది పాడతాడు. నేను ఇదే మొదటిసారి పాడడం, నా గజల్స్ నేను మొదటిసారి. కార్యక్రమాలు చెయ్యాలంటే కొంప ఉన్నదని మరచిపో, చందా వసూలు చెయ్యాలంటే సిగ్గు ఉన్నదని మరచిపో, ఏ ప్రతిభా కనపరచకపోతే ఈ నర జన్మం కావాలా. మనందరికీ తెలిసినటువంటి మానవుడు అపారమైనటువంటి చాలా గొప్ప జన్మ, మానవ జన్మ. అంటే ఈ జన్మ ఎత్తినందుకు ఏదో ఒక ప్రతిభ మనం కనపరిచి తీరాలి. కానీ లేకపోతే ఉత్తినే పోయామంటే ఆధార్ కార్డు కొట్టేస్తారు అంతే, అంతకంటే చేసేది లేదు. ఎలక్షన్ లిస్టులో పేరు కొట్టేస్తారు. అలా పోతే ఇంక ఈ జన్మ ఎందుకండి, ఏ జన్మ ఎత్తినా చాలు. ఏ ప్రతిభ కనపరచకపోతే ఈ నర జన్మం కావాలా, చదువుల తల్లిని చూడాలంటే సుఖం ఉన్నదని మరచిపో. ఆ తల్లికి తెలుసు, ఆ పాపకి ఎంత కష్టపడి ఇవాళ ఇంత పైకి వస్తుందో. చదువుల తల్లిని చూడాలంటే సుఖం ఉన్నదని మరచిపో,
ఇంత కష్టపడి రాజ్యం చేస్తే ఎందుకు నరకం అంతంలో. రాజ్యాంతే నరకం ధ్రువం అని పెద్దలు చెప్పేటటువంటి మాట మనం చాలాసార్లు విన్నటువంటిది. ఒక ఎమ్మెల్యే అవడానికే, ఒక ఎంపీ అవడానికే, ఒక వార్డు కౌన్సిలర్ అవడానికే నానా యాతన పడతాడు. అలాంటిది ఒక పెద్ద మినిస్టరో, ఒక ముఖ్యమంత్రో, లేకపోతే ప్రధానమంత్రో చాలా గొప్పదైతే అంత మహారాజు అయిన తర్వాత వాడికి అంతంలో నరకం అన్నారు. మరి ఏంటో కారణం ఏంటయ్యా అంటే నాకు తోచింది, ఇంత కష్టపడి రాజ్యం చేస్తే ఎందుకు నరకం అంతంలో. రాజకీయాలు నేర్వాలంటే నిజం ఉన్నదని మరచిపో. మాట తలిస్తే పరిమళిస్తుంది మల్లెల మాలిక కళ్ళలో. మాట తలిస్తే పరిమళిస్తుంది మల్లెల మాలిక కళ్ళలో. ప్రేమ స్వరూపం తెలియాలంటే విరహం ఉందని మరచిపో. గట్టులేనిది సాగరం కాదు, గట్టులేనిది సాగరం కాదు, కూడబెట్టడం ఓ రాజా. జన్మ సార్థకం కావాలంటే స్వార్థం ఉందని మరచిపో. జన్మ సార్థకం కావాలంటే స్వార్థం ఉందని మరచిపో. కార్యక్రమాలు చెయ్యాలంటే కొంప ఉన్నదని మరచిపో. చందా వసూలు చెయ్యాలంటే సిగ్గు ఉన్నదని మరచిపో. భయం గజలని ఒకటి మా శ్రీనివాస్ పాడుతూ ఉంటాడు. అంటే రకరకాల భయాలు కలుగుతూ ఉంటాయి కదా, చేత ఆ భయం మీద ఓ గజలు రాయాలని అనుకుని రాసింది. అమ్మ పొత్తిళ్ళు విడవాలంటే, అమ్మ పొత్తిళ్ళు విడవాలంటే బ్రహ్మకునైనా భయం భయం. నాన్న ఎదురుగా నిలవాలంటే ఎన్నేళ్ళైనా భయం భయం. మనకి 70 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ల తండ్రి ఒరే నాన్న ఇలా రారా అని పిలిచాడు అనుకోండి, అంత వేగంగా వెళ్ళాం. తండ్రి ఉన్నప్పుడు తండ్రి ఎదురుగుండా నిలబడి మాట్లాడడం ఎప్పటికీ భయమే. చిన్నప్పటికీ భయమే, పెద్ద అయ్యాక భయమే. మనకి పిల్లలు మనకు మనవాళ్ళు ఉన్నా తండ్రి దగ్గర నిలబడడం భయమే. ఆ సంస్కారం ఈ జాతిలో ఉంది. అమ్మ పొత్తిళ్ళు విడవాలంటే బ్రహ్మకునైనా భయం భయం. నాన్న ఎదురుగా నిలవాలంటే ఎన్నేళ్ళైనా భయం భయం. సాధ్యపడనట్టి సలహాలన్నీ సర్వకాలాల కారు చౌకా. ఉదాహరణలు చెప్పక్కర్లేదు. ఇవాళ యూట్యూబ్లు మరోటి 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 ఆయుర్వేదం గురించి కానీ, హోమియోపతి గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ ఏం కావాల్సిన సలహాలు వచ్చి పడిపోతాయండి. మనకి అన్ని విషయాల్లోనూ వస్తూ ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మిక రంగంలో చెప్పక్కర్లేదు. సాధ్యపడనట్టి సలహాలన్నీ సర్వకాలాల కారు చౌక. పరీక్షకాలం తనకే వస్తే గురువుకునైనా భయం భయం. పేరేమైతే బెంగ ఎందుకు, పైసా పైసా దండుకుందుకు. పేరేమైతే బెంగ ఎందుకు, పైసా పైసా దండుకుందుకు. యశస్సు ముందర నిలవాలంటే యముడికినైనా భయం భయం. యముడు భౌతికమైన కాయాన్ని పట్టుకెళ్ళిపోగలడు కానీ యశస్సుని కీర్తిని పట్టుకెళ్ళగలేడు కదా, మనకందరికీ తెలుసున్నటువంటిదే. పేరేమైతే బెంగ ఎందుకు, పైసా పైసా దండుకుందుకు. యశస్సు ముందర నిలవాలంటే యముడికినైనా భయం భయం. ప్రియదరహాసపు వెన్నెలవానకు ప్రతి క్షణం ఒక పున్నమి రాత్రి. పున్నమి రాత్రి మనకి నెలకి ఒక్కసారే, కానీ
ప్రియురాలు నవ్వుతూ ఉంటే, భార్య నవ్వుతూ ఉంటే ప్రతి క్షణం కూడా పున్నమే. ప్రియదరహాసపు వెన్నెలవానకు ప్రతి క్షణం ఒక పున్నమి రాత్రి. చెలి కన్నులలో నీళ్లను చూస్తే, చెలి కన్నులలో నీళ్లను చూస్తే కలలోనైనా భయం భయం. ఎదురుగుండా చూడక్కర్లేదండి, కళ్ళలో ప్రియురాలు కళ్ళమని నీళ్ళు పెట్టుకుందంటే చాలు, వీడు మామూలప్పుడు కూడా భయపడతాడు ఆ కళ తలుచుకుని. చెలి కన్నులలో నీళ్లను చూస్తే కలలోనైనా భయం భయం. అంతం లేనిది ఆశే కాదు అసూయ కూడా ఓ రాజా. స్వార్థం పెరిగిన భక్తుని చూస్తే శంభునికైనా భయం భయం. 7-14 లోకాలు తిప్పాడండి ఆ వాడి స్వార్థంతో. ఎవరిని? పరమేశ్వరుడినే తిప్పాడు. స్వార్థం పెరిగిన భక్తుని చూస్తే శంభునికైనా భయం భయం. అమ్మ పొత్తిళ్ళు విడవాలంటే బ్రహ్మకునైనా భయం భయం. చివరిగా ఒక గజలు వినిపిస్తాను. వెళ్ళాలంటే వెళ్ళిపో, వెళ్ళాలంటే వెళ్ళిపో, ఒంటరితనాన్ని తీసుకుపో. మరవాలంటే మరచిపో, మంటల సెగల్ని మోసుకుపో. ప్రేమను మించిన మత్తేది, ప్రేమను మించిన మత్తేది, మాటను మించిన కత్తేది. పాశం తెచ్చుకుపోతావా, ఆశల చివుళ్ళు కోసుకుపో. మ్రొక్కిన కొద్దీ తొక్కుతూ మెట్లను కట్టకు పై పైకి. ఎదగాలంటే ఎదిగిపో, ఒదిగిన వాడిని కాసుకుపో. కాలం నీదని అనుకోకు, కలకాలం కలిసొస్తున్నా. కాలం నీదని అనుకోకు, కలకాలం కలిసొస్తున్నా. ఈదాలంటే ఈదుకుపో, ఆదరి లేదని తెలుసుకుపో. కంటిలోని తడి కదిలిస్తే ఖచ్చితంగా నువ్వు ఋషివే రాజా. కంటిలోని తడి కదిలిస్తే ఖచ్చితంగా నువ్వు ఋషివే రాజా. ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గజలొక్కటి రాసుకుపో. ఒక పద్యం ఒకటి అన్నారు. తిరుమల లడ్డు లిక్కరు మదింపు, అనాది మహాత్ములాది శంకరుల వివాదగాథ. పరకామణి చోరియు యుద్ధ వార్తలు, తరుమ పరాభవా. మరచి, పరాభవనామ సంవత్సరం వచ్చిన సంగతి మరిచిపోయాం. కారణం ఈ పై చెప్పినవన్నీ ఇవే రొద 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 ఇవే తరివేస్తున్నాయి అన్నమాట. తరుమ పరాభవా మరచి తద్దయు విస్మయమల్ది కంటి నీ అరుణ పరాగరంజిత సమాదర హాస విలాస నవ్యతన్. లోభికి మదాంధునకును, లోభికి మదాంధునకును పరాభవము తప్పదనుచు వచ్చే నవవత్సరము నేడు. ధర్మవర్తనులారా, ధర్మవర్తనులారా, ఇంతకును మించి ఏమి కావలయు శుభము, ఇంతకును మించి ఏమి కావలయు శుభము ఎన్నడైనా. గుంటూరు వచ్చినప్పుడే, అందులోనూ గుంటూరు చాలాసార్లు వచ్చాం, సాహిత్య సభల్లో పాల్గొనడం పెద్ద చాలా అదృష్టం. మా లక్ష్మీనారాయణ గారు
ధర్మవాణి. శ్రీనాథ కవిరాజ శేముషీ ప్రాగల్భ్య సౌగంధ్య పవనాన తూగి తూగి కొప్పరపు కవుల కుంభవృష్టి ఆసు సుధాధార నిలువెల్ల తడిసి తనిసి సిద్ధేశ్వరానంద సిద్ధ మంత్రౌషధీ పారమ్య రచనల పరవశించి కరుణ సిరులతోడ చరిత సృష్టించిన జంఝాల రసగంగ సంధ్యవార్చి నైమిషము వంటి కోగంటి నడుమటింట పూర్ణధన్యుడనైతి ఏ పూర్వబలమో సాహితీ సాంస్కృతిక నిత్య సాధు సభల సాహితీ సాంస్కృతిక నిత్య సాధు సభలకు ఇరవు గుంటూరు నందు అడుగిడినయంత. అందరికీ ధన్యవాదాలు. సభాధ్యక్షులకు, కార్యకర్తలకు, మా లక్ష్మీనారాయణ గారికి మరీ కృతజ్ఞతలు.